గుంటూరు జిల్లా పొన్నూరులో వైసీపీ భారీ మెజార్టీతో గెలుస్తుందని ఆ పార్టీ అభ్యర్థి అంబటి మురళీకృష్ణ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా దప్పులపూడి, పుచ్చలతాడు, మునిపల్లి గ్రామాల్లో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు. అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. 2019లో ధూళిపాల నరేంద్ర ఓడిపోయినప్పుడు పోయి ఒక కాపు చేతిలో ఓడిపోయానని నీచంగా మాట్లాడారని గుర్తు చేశారు. ఇక ఓడిపోతాననే భయంతోనే వారం రోజులుగా ప్రచారంలో కూడా కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. ఓటర్ల ఎదుటకు రాలేదని దుస్థితిలో నరేంద్ర మోదీ ఉన్నారని ఆరోపించారు. ధూళిపాల నరేంద్ర అక్రమాలను తెలుసన్నారు. సంఘం డైరీని అక్రమంగా అర్జించాడని మండిపడ్డారు. దమ్ముంటే దీనిపై చర్చకు రావాలని అంబటి మురళీకృష్ణ సవాల్ విసిరారు. పవన్ కళ్యాణ్ కాపు జాతికి ద్రోహం చేశారని ఆరోపించారు. అంటే నేను వింటున్నా పవన్ కళ్యాణ్ గారు పొన్నూరు వస్తున్నారు అని. అయితే కాపు సంఘం వారు పవన్ కళ్యాణ్ని కలిసి పుష్పగుచ్చం ఇచ్చి వారికి చెప్పబోతున్నారట, పవన్ అన్న నిన్ను ప్రేమిస్తాం, మురళన్నకు మాత్రం ఈసారి ఓటేస్తామని. పొన్నూరులో సంతోషం. నేను మాటల మనిషిని కాదు, చేతల మనిషినని కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులందరికీ తెలుసు కనుక వారు నామకా వస్తే పొన్నూరు వస్తే రావచ్చేమో మరి నాకు తెలియదు. ధూళిపాల నరేంద్ర వారి తండ్రి గత 35 ఏళ్ళలో చేసినటువంటి కుతంత్ర రాజకీయాలు అందరికీ తెలుసు కనుక ఈసారి వారికి చెల్లు చీటీలు ఇవ్వడానికి ప్రజానీకం సిద్ధంగా ఉన్నారు. అందుకే వారి ఆత్రం కొద్దీ పవన్ కళ్యాణ్ రావాలి, లేకపోతే వంగవీటి మోహన్ రంగా బతికొచ్చి మళ్ళీ తన కోటేయాలి, లేకుంటే చిరంజీవి రావాలి. వీళ్ళందరూ ఇతనికి అవసరాలు ఉన్నాయి. పోయినసారి ఎన్నికల్లో వారు ఓడిపోయినప్పుడు అబ్బా ఓడి కాపుతల మీద ఓడానంట్రా అనేటువంటి వ్యాఖ్యలు మరి మూటగట్టి ఆకాశంలో పెట్టారేమో, అరప మీద పెట్టారేమో. మరి ఇప్పుడు వచ్చి ఈ నాటకాలు వేస్తూ ఉన్నారు.